హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నిల్మాస్ వరల్డ్. ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాయండి. అదే చెరువు పక్కిలు. పచ్చి ఉంటాయి కదా, పచ్చి చెరువు పక్కిలతో అయితే ఇగురు చేశానండి. ఈ చెరువు పక్కిలు జలుబు చేసినప్పుడు కానీ లేదా జ్వరం వచ్చినప్పుడు కానీ ఇలా చేసుకొని తినడం వల్ల జలుబు జ్వరం అనేది దెబ్బకి పోతాయండి. అసలు చాలా అంటే చాలా మంచిదన్నమాట. జలుబు జ్వరానికి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ జలుబు చేసినప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా తొందరగా తగ్గిపోతుందన్నమాట. చేసుకోవడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్. సో ఈ వీడియో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఇప్పుడు ముందుగా ఇందుకోసం అయితే నేను ఇక్కడ 1 kg చెరువు పక్కిలు అయితే తీసుకున్నానండి. ఇది 1 kg అనమాట. ఇట్లా తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలండి. ఇవి క్లీన్ చేయడం చాలా ఎక్కువ ప్రాసెస్, కానీ జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలన్నమాట, లేకపోతే చేదు వస్తుంది కూర. సో క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టమోటాలు, ఒక 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక 3 రెమ్మలు కరివేపాకు, అలాగే ఇక్కడ చింతపండు అయితే నానపెట్టేసుకున్నాను ముందుగానే. ఇది పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముందుగా నానపెట్టుకోవాలండి. క్వాంటిటీ పరంగా చెప్పాలంటే ఒక 100 grams చింతపండు ఉంటుంది. ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు మీ రుచికి సరిపడంతా తీసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి కారం తీసుకోండి. ఇప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న చెరువు పక్కిలు అయితే వేసుకోవాలి. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా. ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమోటాలు కూడా అన్నీ పచ్చివే వేసేస్తున్నానండి. అలాగే ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసుకోవాలి. కారం మాత్రం మీ టేస్ట్కి తగ్గంత వేసుకోండి. అంటే మీరు ఎంత కారం తినగలరో అంత కారం వేసుకోండి. ఎందుకంటే ఇందులో మనం మసాలాలో మిరియాలు కూడా వేస్తామన్నమాట. సో అందుకని చూసి కారం వేసుకోండి. ఇందులోకి మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, చింతపండు రసం కూడా పిసికి ఇందులో వేసేసుకుందాము. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ఇంకొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి. ఎందుకంటే కూర ఉడికిన తర్వాత మరి చిక్కగా వస్తుంది కదా. సో అందువల్ల ఒకసారి కలుపుకొని చింతపండు రసం పోసిన తర్వాత ఒకసారి కలుపుకొని చెక్ చేసుకొని ఇంకొంచెం వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. అంటే కూర ఉడికేసరికి ఇగురు కదండి, కూర ఉడికేసరికి కొంచెమైనా ఉండాలి కదా. సో అందువల్ల సగం అవ్వద్ది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇలా వాటర్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి నూనె అయితే వేసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు అయితే నూనె పడుతుంది. చేపలు కదా కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. సో చూసి వేసుకోండి. ఇలా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా అన్నీ పచ్చివి వేసేసి ఉడకబెడితే మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఈ కూర కోసం అయితే ఇగురు కోసం మనం మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఇందుకోసం అయితే ఇలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి, 3 టేబుల్ స్పూన్లు. అలాగే ఒక 10 వరకు మిరియాలు కూడా వేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 మెంతులు కూడా వేసుకోవాలండి. మెంతులు చూసి వేసుకోండి, ఎందుకంటే ఈ చేపలు కొంచెం చేదుగా ఉంటాయి. సో అందువల్ల మెంతులు అనేది చూసి వేసుకోండి. ఒక 5-6 అయితే సరిపోతుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ దోరగా వేయించుకోవాలండి. చూసారు కదా కలర్ అనేది చేంజ్ అయింది. సో ఇలా వేయించుకోవాలన్నమాట. ఇట్లా ధనియాలు ఉంటాయి కదా, దాన్ని పట్టుకొని ప్రెస్ చేస్తే ఈజీగా బ్రేక్ అయిపోతుందండి. సో అప్పటి వరకు అయితే ఇట్లా వేయించుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మనం వీటన్నిటిని మిక్సీ పట్టేసుకుందాం. మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ ఇగురు టేస్ట్ అంతా ఈ మసాలా మీదే ఆధారపడి ఉంటుందన్నమాట.
ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. చూసారు కదా, ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి అయితే వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలండి. ఒక 5-6 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఇట్లా వెల్లుల్లిపాయలు వేయడం వల్ల స్మెల్ బాగుంటుంది, నీచు వాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట. సో అందుకని ఇలా వేసుకొని జస్ట్ ఒక పల్స్ ఇచ్చి పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. చూసారు కదా, ఇలా అయితే మనం మసాలా పౌడర్ రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. చూసారు కదా, బాగా ఉడికిపోయింది కర్రీ. కూర అయితే ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా. చూసారా, చేపలు కూడా ఎక్కడ అంటే చెదరకుండా కూరలో కలిసిపోకుండా చేపలుగానే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పౌడర్, ఆ పొడి ఇందులో వేసేసుకుందామండి. ఈ పొడి వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలండి, ఎందుకంటే చిన్న చేపలు కదా, ఇవి కూరలో కలిసిపోతాయి అనమాట, విరిగిపోయి. సో అందువల్ల చేపల ముక్కలు విరగకుండా ఇలా మసాలా వేసి నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర అయితే వేసేసుకుందాము. ఇలా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు చాలండి, ఎక్కువసేపు అవసరం లేదు. 1 నిమిషం లేదా 2 నిమిషాలు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గించాలంటే మసాలా వేసాం కదా, సో ఆ మసాలా అంతా చేపలకు బాగా పట్టేటట్టు ఒక 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు మన కర్రీ మన చెరువు పక్కిల ఈగురు అయితే రెడీ అయిపోయిందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇది రాగి సంగటికి కానీ రైస్కి కానీ బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అనమాట. జలుబు జ్వరం చేసినప్పుడు ఇలా ఒకసారి చేసుకొని తిని చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. చేపల కూర ఎప్పుడైనా చేసిన రోజు కంటే మరుసటి రోజు తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండి. ఈ వీడియో చిన్న లైక్ చేయండి.